ఇంకా 90% అభివృద్ధి కావాల్సింది. ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమానికి మనం ఇచ్చేసి మనకు ప్రజల దైనందిన కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలను మరి మనం నిత్యం చర్చించి మరి అమలు చేసే ఒక ఇంత పెద్ద భవనాన్ని మనకు అప్పగించిన మన తప్పకుండా, ఎందుకంటే అన్న ఈరోజు 70 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో కనీసం అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేసుకుంటూ ప్రజా సంక్షేమం అయితేనేమి, అభివృద్ధి అయితేనేమి, ఒక పక్క కరోనా వచ్చి మన ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం అయినప్పటికీ కూడా మరి మన మంత్రి గారికి ఆర్థిక శాఖ ఇచ్చిన ఒక ఆర్థిక క్రమశిక్షణతోని మరి ఫండ్స్ అంతా చేసి ఎన్ని ఆర్థిక కష్టాలు వచ్చినా ప్రజల సంక్షేమాన్ని మాత్రం ఆపకుండా ఒక క్రమశిక్షణతోని ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టినటువంటి గణనాయకుడు మన హరీష్ అన్న గారు. మరి మన ముఖ్యమంత్రి గారు, ప్రియతమ నాయకుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రతి మాటను ఆయన ఆశీర్వాదంతో, ఆయన ఆశీస్సులతోని ఏ కార్యక్రమం అయినా కూడా సార్కి అప్పచెప్తే ఆ కార్యక్రమము అనతి కాలంలోనే, అతి తక్కువ కాలంలోనే పూర్తి చేసి అభివృద్ధి అంటే ఇంత అభివృద్ధికి చిరునామా హరీష్ అన్న, ఆపదకు చిరునామా హరీష్ అన్న. ఈ రాష్ట్రంలో ప్రతి చోటు నుండి పొద్దున లేస్తే హరీష్ అన్న ఇంటి దగ్గర మరి 1000 మంది ఉంటారు. ఇవాళ ఆపద వచ్చినా, సంపద వచ్చినా, మంచి అయినా, చెడ అయినా, ఎవరికైనా అభివృద్ధి అయినా కేర్ ఆఫ్ అడ్రస్ ఈ 6 అడుగుల బుల్లెట్ హరీష్ అన్న ఇంటి అడ్రస్. ఇవాళ భారతదేశమే అబ్బురపడే విధంగా ఒక కాళేశ్వరం ప్రాజెక్టులో మరి అనతి కాలంలోనే మొట్టమొదటి మన తెలంగాణ వచ్చిన, మన గవర్నమెంట్ వచ్చినప్పుడు మన సార్కు మరి ఇరిగేషన్ భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా స్వీకరిస్తే ఇల్లు వదిలేసిండు, కుటుంబాన్ని వదిలేసిండు, రాత్రి పగలు కాలుకు బలపం కట్టుకొని 3.5 సంవత్సరాల్లోనే అంత పెద్ద ప్రాజెక్టును చాలా డిసిప్లిన్ గా అక్కడి నాయకులను, కాంట్రాక్టర్లను, కార్మికులను, పరిసర గ్రామ ప్రజలను, పరిసర రాష్ట్ర ప్రజలను కూడా సమన్వయపరిచి 24 గంటలు 365 డేస్ కష్టపడి కరెక్ట్ గా పని జరిపి 3.5 సంవత్సరాల్లోనే అంత పెద్ద కాళేశ్వరాన్ని, ఇలా మన ప్రాణవాయువు, తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రాణవాయువు అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును మన తెలంగాణ ప్రజలకు అందించి మరి ప్రపంచంలో చూపించే డిస్కవరీ ఛానల్లో ప్రసారమైంది. అబ్బురపడ్డారు. అటువంటి పనిని చూసి మరి ఆనాడు ఉన్నటువంటి గవర్నర్ గారు, చాలా పెద్ద అవగాహన ఉన్నటువంటి గవర్నర్ అయిన గవర్నర్ నరసింహన్ గారు, నీ పేరు హరీష్ రావు కన్నా కాళేశ్వరరావు పెడితే బాగుంటుందని మరి ఆనాడు అంత పెద్ద సమర్థవంతమైన గవర్నర్ గారు మరి మన సార్కు కాళేశ్వరరావు అని పేరు పెట్టారు. ఇవాళ రంగనాయక సాగర్ అయితేనేమి, మరి మల్లన్న సాగర్ అయితేనేమి, మరి మన కొండపోచమ్మ సాగర్ అయితేనేమి, ఏ సాగర్ అయినా ఇరిగేషన్ ప్రాజెక్టులను ఇంత తొందరగా కంప్లీట్ చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది, ముఖ్యమంత్రి గారు ఎవరైనా ఉన్నారు, ముఖ్యమంత్రి గారి ఆదేశాలను ఇంత పకడ్బందీగా అమలు చేసినటువంటి మంత్రి గారు ఎవరైనా ఉన్నారంటే ఈ భారతదేశంలో ఒక టాప్ 5 పొలిటికల్ లీడర్లలో మన హరీష్ అన్న గారు ఫస్ట్ నెంబర్ ఉంటారని నేను ఈ విధంగా చెప్తా ఉన్నాను. ఎప్పుడు నాకు ఒకటే భయం అన్నా మీ గురించి, ఏం భయం లేదు. మీ ఆరోగ్యం ఎక్కడ ఖరాబ్ అవుతుందో, ఈ తిరుగుడు ఏంది, ఈ నిద్ర లేకుండా ఈ రోజు వరంగల్ ఉంటాడు, రేపు ఖమ్మం ఉంటాడు, అప్పుడు కామారెడ్డి ఉంటాడు, ఇక్కడ నిజామాబాద్ లో ఉంటాడు, ఎక్కడ పోతాడో సారు మరి ఇంత స్పీడ్గా అభివృద్ధి తహతహలాడతాడైన ప్రజల సంక్షేమం కోసం ప్రజలకు ఏదైనా ఎక్కువ సేవ చేయాలనే ఉద్దేశం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మన రీసెంట్గా జరిగింది దురదృష్టం అదృష్టం రెండు. ఒక మన తూప్రాన్ నుండి ఒకరు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళని నడుచుకొస్తాను పోయి దిగుతుంటే, మెట్లు దిగుతుంటే యోగక్షేమాలు అడగడానికి పోయిన వ్యక్తిని ఆ లేడీది కాలు ఇరిగిపోతే అదే హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత కాలు ఆపరేషన్ అయింది. దానిలో కోవిడ్ అటాక్ అయింది. ఆ కోవిడ్ టీకా తీసుకోలే, మొదటి టీకా తీసుకోలే, రెండో టీకా తీసుకోలే. విపరీతమైనటువంటి హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఏమైందంటే గాంధీకి షిఫ్ట్ చేసిన వాళ్ళు. గాంధీకి షిఫ్ట్ చేస్తే మరి అక్కడ పట్టలే, రెండో వేవ్లో బాగా వచ్చింది కాబట్టి సీట్లు లేవు, అక్కడ బెడ్స్ లేవు, పట్టలేదు. మరి నేను సార్ పిఏ గారికి కూడా
ఫస్ట్ సార్ బాగా బిజీ ఉంటాడని సార్ పిఏ గారికి పంపించిన ఆ మెసేజ్ అంతా. పాపం వాళ్ళు ఏ బిజీలు ఉన్నారో ఎప్పుడైనా రెస్పాండ్ అవుతారో ఆ రోజు కాలే. ఏం చేయాలి, వాళ్ళు వీడియో పెట్టి ఆమె అవస్థను నాకు వీడియో పెట్టిరు. నేను సార్కు ఆ మెసేజ్ పంపిన, వాళ్ళ పేషెంట్ ఫోన్ నెంబర్ పెట్టి పంపిస్తే వితిన్ ద సెకండ్లా ఓకే నేను చూసుకుంటా అని చెప్పి హాస్పిటల్ వాళ్ళకి ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేసి హాస్పిటల్ నుంచి పరిగెత్తుకొచ్చి డాక్టర్లు ఆ పేషెంట్ని తీసుకుపోయి లోపల అడ్మిట్ చేస్తే అన్న వాళ్ళు వచ్చి ఏడ్చిరన్న మీ దగ్గర తీసుకురమ్మన్నారు. అది హరీష్ రావు సార్ అంటే. ఇవాళ భారతదేశంలో ఈ 3 థర్డ్ వేవ్ వచ్చిన తర్వాత మన మంత్రి గారికి వైద్య ఆరోగ్య శాఖ ఇస్తే మరి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈ జ్వర సర్వేను, ఈ ఫీవర్ సర్వేను ఇంటింటికి చేయించి అక్కడనే వాళ్ళకి టాబ్లెట్స్ ఇచ్చి ఇమీడియట్ గా మరి అది థర్డ్ వేవ్ను భారతదేశంలోనే మొట్టమొదటి కంట్రోల్ చేసిన రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. కారణం ఏ శాఖ ఇచ్చినా, ఏ పదవి ఇచ్చినా, ఏ పనపయోగ ఇచ్చినా, ఎన్నికలైతేనేమి, ఉద్యమం అయితేనేమి, ఏదైతేనేమి అత్యంత పకడ్బందీగా అమలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కలలు ఉన్నటువంటి తెలంగాణను మరి అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవ మంత్రి గారి ఆశీస్సుల మేరకు మా తూప్రాన్ను మరి తప్పకుండా అభివృద్ధి చేసుకుంటాం. మాకు ధైర్యం ఉందన్న. మన గౌరవ ఎంపీ గారు మరి మన నావలపల్లి బ్రిడ్జి దగ్గర ఎంతో మంది యాక్సిడెంట్ అయి చనిపోతా ఉన్నారు. మన ఎంపీ గారు తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేస్తారు. చనిపోతా ఉంటే మరి దానికి దాదాపు 100 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయించి మరి అనతి కాలంలోనే ఆ యొక్క నాగులపల్లికి, వెల్దుర్తికి ఆ యొక్క రోడ్డు క్రాస్ చేసే ప్రజలందరికీ ఇవాళ ప్రాణహాని తప్పించినటువంటి మహానాయకుల కూటమి ఇక్కడ కూర్చుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు మనోరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళే రైల్వే ట్రాక్ ను కూడా మరి అనతి కాలంలోనే శాంక్షన్ తీసుకొచ్చినటువంటి మహానాయకుడు మన గౌరవ ఎంపీ గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మన నాయకులందరూ కూడా ఇక్కడ ఎవరికి వారే ధీటుగా, ఎవరికి వారే గొప్పగా పనిచేస్తూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దిన మహానాయకులు మన నాయకులు. ఇవాళ ఎండాకాలంలో మరి మన హల్దీవాగు పాలిస్తే అన్న ఇచ్చినటువంటి మన ప్రభుత్వం ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి వారికి సంక్షేమ పథకాలను అందిస్తూ మన ప్రజలందరినీ కూడా కన్నబిడ్డలాగా చూసుకుంటూ ఈ భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇవాళ దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చి మన భారతదేశంలో ఇవాళ మార్చి 31కు 100 కోట్లతోని మన ఉమ్మడి జిల్లాలో ఈ మార్చి 31 లోపల గ్రౌండ్ చేసే విధంగా కూడా మన ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్నది. ఇవాళ అవాకులు చెవాకులు పేలుతా ఉన్న కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు ఇలా గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారు మరి పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు. నిజంగానే యువకులు మరి భారతదేశంలో మరి పెద్ద గౌరవం పొందినటువంటి ప్రధానమంత్రి గారి గురించి యువకుల్లో ఒక అపోహ ఉన్నది, ఆయన గొప్ప నాయకుడు అని. కానీ నిజంగా నేను కూడా అనుకున్న గొప్ప నాయకుడే మోడీ గారు. ఎందుకంటే బ్రహ్మచారి కదా, మరి ఆయన బ్రహ్మచారి కాదనుకోండి, కానీ ఆ విధంగా ఉంటున్నాడు కాబట్టి పెద్ద నాయకుడు అనుకున్నాం. మానవత్వం ఉండదు అనుకున్నాం, మంచితనం ఉండదు అనుకున్నాం. కానీ చిన్నదే ఎగ్జాంపుల్ ఒకటే, ఎందుకంటే పెద్దవాళ్ళు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మన పక్క రాష్ట్రంలో వేరే వద్దు, మనం వేరుపడ్డాం. మన రాష్ట్రాన్ని మన నాయకులు ఒంటి చేతితో అభివృద్ధి చేసి మనం చూపించారు. పక్క రాష్ట్రానికి మరి వాళ్ళ రాజధాని నిర్మాణం కోసం మరి గౌరవ ప్రధానమంత్రి గారు ఒక చెంబెడు నీళ్లు, ఒక పిడికను మట్టి తీసుకొచ్చి అక్కడ మరి ప్రధానమంత్రి గారు మీ రాష్ట్రం, మీ రాజధాని అమరావతి నాయన అని చెప్పి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు వాళ్ళ ముఖ్యమంత్రి మరి ప్రధానమంత్రి ఆయనే ఉన్నాడు. మరి 30,000 ఎకరాల భూమి ఇచ్చిన రైతులు, మహిళలు రోడ్డు మీద పడి ప్రధానమంత్రి గారు చెప్తే మరి పక్క రాష్ట్ర సీఎం మరి వినడా? అంటే రాష్ట్రం తన్నుకొని నాకు అధికారం వచ్చింది, తన్నుకొని నాశనం కానీ మా బీజేపీ పార్టీ అక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీ నాశనం అయితే బీజేపీ పెరుగుతాను. పక్క రాజకీయ నాయకుడే మోడీ గారు తప్ప ప్రజా సంక్షేమ నాయకుడు మాత్రం కానే కాదు అని ఈ సందర్భంగా నేను మన యువతరానికి చెప్తా ఉన్నాను. ఇంకా ఎన్నో మన రాష్ట్రం మరి అన్ని రంగాల్లో ముందుకెళ్తా ఉంటే ఓర్వలేక ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి ఈ యొక్క అభివృద్ధి పనులు, ఈ యొక్క సంక్షేమ పథకాలను మరి భారతదేశంలో రేపు పొద్దుగల అంతటా మరి అడిగితే ఏం చెప్పాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వాన్ని ఆర్థికంగా దెబ్బతీసే విధంగా ఇవాళ ధనరాశులు, ధాన్యరాశులు మన రాష్ట్రంలో కుప్పల కొద్దీ, టన్నుల కొద్దీ, లక్షల టన్నుల కొద్దీ పండించే విధంగా మన రాష్ట్రాన్ని మన ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి గారు అభివృద్ధి చేస్తే
మరి వాటిని కొనకుండా ఒక పక్క కొనరు, ఇక రైతులను మాత్రం మీరు ఒరే వేసుకోండి ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడదాం, రాజకీయ లబ్ధి పొందాం అనే ఉద్దేశంతో మరి వారికి పొద్దున లేస్తే సాయంత్రం వరకు బీజేపీ కానీ కాంగ్రెస్ అయితే అంతరించిపోయింది, రాహుల్ గాంధీ పని అయిపోయింది, భారతదేశం సోనియా గాంధీ సెలవు తీసుకుంది. మరి ఇక్కడ ఒక రాజకీయ కుక్క అవాకులు చవాకులు, పెద్ద లేదు చిన్న లేదు, ఒక వయసు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి వయసు కూడా మర్యాద ఇచ్చినటువంటి ఈ వీళ్ళ మనని అభివృద్ధి చేసి చూపించేది ఒక్కసారి ప్రజలు ఆలోచన చేసుకోవాలి. ఎంతో అంత ఒక రాష్ట్రానికి ఇవాళ తెలంగాణ రాకపోయింటే ఈయన పిసిసి అధ్యక్షుడు అయ్యేటోడు, ఆ ఉమ్మడి రాష్ట్రం ఉంటే ఆయన మరి బీజేపీ నాయకుడు ఈ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యేటోడు, తెలంగాణ రాష్ట్రం రాకపోయింటే వీళ్ళని ఎవరైనా కానిటోడా, వీళ్ళ రాష్ట్రం సాధించడం వల్ల ఈ రాష్ట్రానికి అధ్యక్షుడు అదే మీ అదృష్టం తప్ప మీకు ఇంకా ఎప్పుడు కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మరి ప్రజలందరూ కూడా నేను కోరుతా ఉన్నాను, ఇంకా మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఏంటంటే సరే మన తూప్రాన్లో మరి మనం అభివృద్ధి చేసుకున్నాం అన్న, మరి మీ దయతోని ఈ యొక్క రోడ్ వైడనింగ్ చేసుకున్నాం, ఈ యొక్క చెరువు కట్ట మాకు కూడా సిద్దిపేటలో ఒక 5 పైసలు 10 పైసలు ఉంటాను ఆ చెరువు కట్టను మరి బాగు చేయాలని మరి నేను కోరుతున్నా ఉన్నా. ఎందుకంటే మాకు తూప్రాన్ ప్రజలకు ఒక ఆహ్లాదమైనటువంటి ప్రదేశం ప్రాంతం లేదు, మాకు ఆ టాటా కాఫీ దగ్గర కూడా, ఎందుకంటే మా కోరికను మాత్రం చిన్న ఫౌండేషన్ కానీ దాని వెనుక పెద్ద మధ్యలో ఉందన్న, అక్కడ ఒక 10 ఎకరాల ల్యాండ్ సర్ప్లేస్ ల్యాండ్ ఉందన్న, మనం ఎవరికి డబ్బులు చెల్లించిన పర్లేదు, అక్కడ ఒక పెద్ద మాకు పార్కు ఇస్తే మా మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ పోయి ఒక సేదతీరే అవసరం ఉంది కాబట్టి మేము డంప్ యార్డ్కు మీతో ఫౌండేషన్ స్టోను వేయించుకుందామని కోరిక అనుకున్నాం. కానీ మిమ్మల్ని మా యొక్క కార్యక్రమాన్ని కొంచెం ఆలస్యం చేసిన మా ఎంపీ గారిని జిమ్మదారి, ఎందుకంటే ఆ పార్కును తీసుకొచ్చే జిమ్మదారి సార్ని నేను కోరుతా ఉన్నాను కాబట్టి తప్పకుండా పార్కును ఒకటి, అలాగే మాకు పురాతనమైనటువంటి రామాలయం ఉన్నదన్న, చాలా చరిత్ర ఉన్నటువంటి రామాలయం మా తూప్రాన్ ప్రజల కోరిక, దానికోసం ఎన్నో తంటాలు పడుతూ ఉన్నారన్న. ఆ యొక్క రామాలయాన్ని పునర్నిర్మాణం చేసే విధంగా తప్పకుండా మీరు చొరవ తీసుకోవాలి, మాకు రాముని దర్శనం కలిగాలి, ఎందుకంటే చరిత్ర కూడా ఉందన్న. రాముడు అప్పుడు ఏదైతే అరణ్యవాసము అప్పుడు వెళ్ళినప్పుడు ఇక్కడ రామప్ప గుట్ట అని ఉంటుందన్న, అక్కడ నుంచి ఇక్కడనే మరి ఆయన పోయిండు అనేది ఆ యొక్క స్థల పురాణం ఉందన్న, కాబట్టి అదొకటి. అలాగే ఇప్పుడున్న మనము ఎక్కడైతే ఐలాండ్ చేసుకున్నామో అక్కడ నుంచి మా హైవే వరకు మాకు రైల్వే ట్రాక్ వరకు ఒక డివైడర్ వేసి అక్కడ కూడా బటర్ఫ్లై అందుకే మున్సిపల్ లిమిట్స్ వరకు కాకపోతే మొదటి విడత కానీ సెకండ్ విడతల కానీ కొంచెం మాకు ఒక బటర్ఫ్లై లైట్స్ 4-వే చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నానన్న. మా యొక్క తూప్రాన్ యువకులు పెద్ద సంఖ్యలో ఉన్నారన్న, ఇక్కడ ఆట స్థలాలు లేవు, మరి ఆడుకోకుండా వాళ్ళు ఫోన్లలోనే కాలక్షేపం చేస్తారన్న, ఒక్కొక్క మినీ స్టేడియం కూడా మాకు తప్పకుండా మా యువకులకు అందించాలని మరి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అలాగే ఒక డిజిటల్ లైబ్రరీ కూడా మాకు అవసరం ఉన్నదని మాకు కొంచెం చెప్తా ఉన్నామన్నా. చెప్పుకుంటూ పోతే మరి గ్రామంలో ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అలాగే సీసీ రోడ్లు కూడా చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయన్న. దయచేసి మా ప్రజలందరూ కూడా రోడ్ అయితే బాగా చేసిర్రు, చాలా సంతోషం, లైటింగ్ వేసిర్రు, హరితహారం పెట్టిర్రు, చాలా బాగుంది. కానీ ఇంటర్నల్ రోడ్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న. మరి కరెంటు వాళ్ళను ఏది అడిగినా అన్న డబ్బులు కట్టమంటారు అన్నగారు, కరెంటు వాళ్ళను మా కోళ్ళు అడిగినా డబ్బులు కట్టమంటారు, ఏది అడిగినా డబ్బులు కట్టమంటారు. మా తూప్రాన్ మున్సిపాలిటీ ఒక 2 సంవత్సరాల పసిపాప అన్న, ఒక పల్లెటూరు నుంచి ఇప్పుడే పల్లెటూరు నుంచి పట్టణంగా అభివృద్ధి చెందుతున్నాడు మా తూప్రాన్కు. మరి తప్పకుండా మీరు అనేకమైన నిధులు ఇచ్చి కరెంటు పోల్ అయితేనేమి, మరి సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితేనేమి మాకు ఇచ్చి చాలా కరెంటు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొత్తగా అభివృద్ధి చెందుతున్నాడు కాలనీల్లో కరెంటు పోలు లేవన్నా, అది కూడా ఒకటి మాకు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నానన్న. ఇంకా మా చెరువు కట్ట అనేది తప్పకుండా అభివృద్ధి చేయాలన్నా. చాలా మాకు ఇంకొకటి ముఖ్యమైనదన్నా, ఇది చాలా అవసరం. మనకి ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ హల్దీవాగు నుండి మనకి ఎత్తిపోతల పథకం ఉందన్న. ఆ పథకంలో చిన్న సామర్థ్యం ఉన్నటువంటి మోటార్లు ఉన్నాయి. మరి మా ఎలక్షన్ బాబు గడికి చెప్తాడు, బిడ్డ హరిశన్న వస్తుండు ఏమైనా చేయరాడు ఆయన, హల్దీవాగు మోటార్లు పెంచు, హల్దీవాగుకు పెద్ద పైప్ లైన్ వేస్తే ఆ యొక్క ఏదైతే ఫ్లడ్ వాటర్ పోతుందో ఈ లోపే మన చెరువులు నింపే అవకాశం ఉంది. ఎందుకంటే ఫీడర్ చాగలు ఉంది, పైప్ లైన్ ఉంది, కానీ మోటార్ల సామర్థ్యాన్ని పైప్ లైన్ సామర్థ్యాన్ని పెంచినట్లయితే ఇమీడియట్గా మా పెద్ద చెరువు నిండుతున్నా. ఈ పెద్ద చెరువు నిండడం వల్ల కింద ఉన్నటువంటి పరిసర గ్రామాలకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నానన్న. తప్పకుండా ఈ యొక్క దాన్ని మాకు శాంక్షన్ చేయాలని నేను కోరుతా ఉన్నానన్న. అలాగే ఇంకా
మాకు ఒకటి మీటింగ్ హాలు ఆడిటోరియం లాంటిది మరి లేదన్నా, మరి గజ్వెల్లా కాకపోయినా కూడా ఒక చిన్న మీటింగ్ హాల్ కూడా మాకు మహతీలా కాకపోయినా చిన్నదన్నా మాకు ఒకటి మా తూప్రానికి ఇచ్చి, మరి మా తూప్రానికి అన్ని ఇచ్చారు, అడగకుండానే మనకు అన్ని ఇచ్చారు. మనకేమి ఇచ్చారు అడగకుండా, మన మున్సిపాలిటీ చేసిరు, ఆర్డీఓ ఆఫీస్ చేసిరు, అభివృద్ధి చేసిరు, అన్ని చేస్తూ ఉన్నారన్న. మరి దవాఖానా చేసిరు అవగాని ముఖ్యమైనది పెద్ద ఎత్తున మనం ఇదిగో ఈ ఎదురుగా ఒకటి ఉన్నదన్న మనకు ఆయుర్వేదిక్ హాస్పిటల్. మొన్న మా ఎలక్షన్ బాబు ఆమె ఏం పేరు బాబు ఆమె పేరు అలుగు వర్షిని మేడం వచ్చి మరి మాకు కొంత పని చెప్పిపోతే మేము చేపించి పెట్టాం, ఇమీడియట్గా చేపించాం, శభాష్ పెట్టింది. మరి అక్కడ కూడా మరి ఆయుర్వేద హాస్పిటల్ మా మాజీ సర్పంచ్ యాదిరెడ్డి పటేల్ గారు, మరి బాబు యాదిరెడ్డి పటేల్ కానీ మా మాజీ జడ్పీడీసీ ఉపసత్త మరి పెద్ద మనిషి కానీ ఈ యొక్క ఆయుర్వేదిక్ హాస్పిటల్ జేపీ బిడ్డ మున్పట్లగా ఏపీ బిడ్డ అని కోరిరు అన్న. మరి ఇక్కడ కూడా ఆ యొక్క మరి ఆయుర్వేదిక్ హాస్పిటల్ను మరి మాకు రాష్ట్రంలోనో మరి జిల్లాలోనో మొదటి హాస్పిటల్ అంటే కరెక్ట్గా తెలియదు కానీ చాలా పెద్ద హాస్పిటల్ ఇది. దాన్ని కూడా మరి మీరు మెడికల్ మా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉండి మాకు ఒక 100 పడకల హాస్పిటల్ ఉన్న హాస్పిటల్లో కొంత స్టాఫ్ కూడా లేదన్న, అక్కడ మాకు ఫ్రీజర్లు లేవు, హాస్పిటల్లో ఫ్రీజర్లు లేవు. చాలామంది ఎవరైనా చనిపోతే డెడ్ బాడీలు కొంచెం వాళ్ళ పిల్లలు బయట ఉంటే రావడానికి పెట్టుకోవడానికి ఫ్రీజర్లు లేవన్నా. తప్పకుండా ఆ యొక్క హాస్పిటల్లో కొంచెం సిబ్బంది కూడా కొరత ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఎందుకంటే చాలా చాలా బిజీ అయిపోతున్నారు అన్న, మీరు వచ్చినప్పుడే మేము అన్ని కోరికలు కోరుతున్నాం. మరి కొంచెం లేట్ అయింది, కొంచెం టెన్షన్ కూడా అయింది నాకు. కాబట్టి ఎందుకంటే మేము డేలో ఉన్న ప్రోగ్రామ్ ఇది, నైట్ అనుకోలే, లైటింగ్ అరేంజ్మెంట్ ఎట్లుంటుందో అనే భయం ఉండే. మాకు 4K ఇచ్చిర్రు, ఇవాళ 7 అయింది, కొంచెం భయం ఉండి కొన్ని మర్చిపోయినా. కాబట్టి మాకు ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ మీరు పైనకు వచ్చినప్పుడు నేను అక్కడ చూపిద్దాం అనుకున్నాను హై స్కూలు. మన కలెక్టర్ గారు, గౌరవ కలెక్టర్ గారు మొన్న విజిట్ చేశారు. కానీ సార్ మీరు కూడా చెప్పండి సార్, ఎందుకంటే ఆ యొక్క బిల్డింగ్లు డిస్మెంటల్ స్టేజ్లో ఉన్నాయన్న. మరి అక్కడ విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి, టీచర్లతో మాట్లాడి మరి తప్పకుండా బిల్డింగ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే అది తేమ వస్తుంది, పెచ్చులు పడిపోతున్నాయి, ఊడిపోతున్నాయి. బిల్డింగ్ రిక్వైర్మెంట్ ఉన్నది. ఇంకొకటి చుట్టూరా అంతా హౌసింగ్ వచ్చేసింది, పార్కింగ్, సౌండ్ పొల్యూషన్ అంతా కూడా అయింది. మాకు ఒక డిగ్రీ కాలేజ్ ఇస్తూ మాకు, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ అక్కడ ప్లేస్ ఉన్నదన్న గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన, అక్కడ ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా ఉన్నది ఆల్రెడీ, ఒక గురుకుల పాఠశాల ఉన్నది అక్కడ, దాని పక్కన గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నదన్న. అక్కడ ఒక డిగ్రీ కాలేజ్ ఇస్తూ అలాగే ఈ యొక్క బిల్డింగ్ను కూడా మరి వారి యొక్క అనువైన ప్రదేశంలో ఒక బిల్డింగ్ను కూడా ఇచ్చిన హై స్కూల్ బిల్డింగ్ ఇచ్చినట్లయితే తప్పకుండా ఎడ్యుకేషన్ హబ్ అక్కడ అవుతుంది. ఇక్కడ కమర్షియల్ బిల్డింగ్ అట్లయితే మున్సిపాలిటీ కూడా ఒక 20-30 లక్షల ఆదాయం ప్రతి నెల వస్తూ మరి అభివృద్ధిని కూడా ఇంకా కూడా మరి ప్రజలకు అనుగుణంగా మనం పనిచేయాల్సినటువంటి పని చేయొచ్చే వీలు ఉందన్న ఇక్కడ. ఎందుకంటే 2 ఎకరాల పొలం ఉంది, దాని చుట్టూ చాలా పరిస్థితి బాగలేదు, అన్ని ఇండ్లు అయిపోయినాయి, డ్రైన్స్ అయిపోయినాయి, గ్రౌండ్ లెవెల్ తగ్గిపోయింది అది రోడ్డు కన్నా. మళ్ళా సౌత్ డౌన్, వెస్ట్ డౌన్ అయింది, ఈస్ట్ హైట్ అయింది కదా, చాలా ఓల్డ్ స్కూల్ అది. కాబట్టి దీని మీద దృష్టి పెట్టి మమ్మల్ని ముందుకు తీసుకుపోవాలని సందర్భంగా మా తూర్పు ప్రజల తరపున నేను కోరుతా ఉన్నానన్న. ఎందుకంటే ఇలా మన ప్రభుత్వం మన ఊరు మన బడి అనే కార్యక్రమం తీసుకొని ఇంగ్లీష్ మీడియం పేద విద్యార్థులకు, పేద కుటుంబాలకు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు పెరిగి ఫీజుల మోత వస్తుంది. కాబట్టి ఏదైనా నాకో స్కూల్ ఉన్నది, నాకు అవసరం లేదు, వేరే పని చేసుకుంటా. కానీ ప్రజలు ముఖ్యం, ప్రజల అవసరాలు ముఖ్యం. మన ప్రభుత్వము ప్రజా సంక్షేమ ప్రభుత్వం కాబట్టి మరి మన ఊరు మన బాడి కార్యక్రమంలో మాకు ఒక మంచి అద్భుతమైనటువంటి హై స్కూల్ను, ఒక డిగ్రీ కళాశాలను అందించవలసిందిగా మరి గౌరవ మరి మన అన్న హరీష్ అన్న గారిని మరి ఈ సందర్భంగా నేను కోరుతూ, మరి ఇంకా చాలా పెద్దలు మాట్లాడవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే అన్ని నేనే మాట్లాడుతున్నా, అయినప్పటికీ రవి అంత మాట్లాడేసినావు, మాకేం మిగలలే. కాబట్టి మా తూప్రాన్ ప్రజలకు మరి మనకు అప్పటికి కూడా మరి మొదటి నుంచి కూడా సుపరిచితమైనటువంటి నాయకుడు ప్రతాప్ అన్న గారు మాకు ఎప్పటికి కూడా మరి వస్తూ ఉన్నాడు, పోతూ ఉన్నాడు. కాబట్టి మరి ప్రతాప్ అన్నకు ఒక జిమ్మేదారి, మా ఎలక్షన్ బాబుకు ఒక జిమ్మేదారి, మా స్థానిక నాయకులకు ఒక జిమ్మేదారి ఇచ్చి మాకు అతి తొందరగా మా యొక్క అభివృద్ధిని ఒక్కరం చేయలేము. కాబట్టి ప్రతి ఒక్కొక్కరికి ఒక సబ్జెక్టు మా పెద్ద నాయకులకు ఇచ్చి మా తూప్రాన్ పట్టణాన్ని, మా తూప్రాన్ పరిసర గ్రామస్తులు కూడా ఇంకోటన్నా ప్రేమ కలిగినటువంటి ప్రజలన్నా తప్పకుండా మనం చేసిన పనిని వాళ్ళు గుర్తుంచుకొని అదే ప్రేమతోని తిరిగి మన ప్రభుత్వాన్ని ఆశీర్వదించే పెద్ద గుణమున్నటువంటి తూప్రాన్ పరిసర గ్రామ ప్రజలు, తూప్రాన్ మున్సిపల్ ప్రజలని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నానన్న. ఇక్కడి ప్రాంత ప్రజలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ను కోరుకోలేదన్న. ఆనాడు
తెలుగుదేశం పార్టీని ఆదరించారు. దాని తర్వాత మన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మన కేసీఆర్ సార్ ఇవాళ నామినేషన్ వేయగానే ఇక్కడికి ప్రచారానికి రాకపోయినా అన్న అత్యంత భారీ మెజార్టీ మీరు ఒక్క రోడ్ షో వచ్చిపోతే మరి అప్పుడు మన ప్రతాపాన్ని ఉన్నా కూడా మరి తిరుగుతేప్పటికి కూడా మరి భారీ మెజార్టీని టీఆర్ఎస్ పార్టీకి అందించి మన ముఖ్యమంత్రి గారి గెలుపులో మా తూప్రాన్ ప్రజలు ముందున్నారన్న. కాబట్టి మా రెండోసారి కూడా మా ముఖ్యమంత్రి గారు తూప్రాన్ ప్రచారానికి రాకుండా రెండోసారి కూడా మేము మెజార్టీ ఇచ్చిన మా తూప్రాన్ ప్రజల రుణం తీసుకోవాలి, మేము కూడా మీ రుణం తీసుకుంటామని మా తూప్రాన్ ప్రజల తరపున మిమ్మల్ని మన గౌరవ మంత్రి గారిని గౌరవ ముఖ్యమంత్రి గారిని కేసీఆర్ గారిని ఎక్కడ ఉన్నా మరి మా కాన్స్టిట్యున్సీ మా ఎమ్మెల్యే గారే ఈ రాష్ట్రాన్ని మరి పరిపాలిస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి గారికి ఉన్న ఇక్కడ నుంచి మా తూప్రాన్ ప్రజల సమక్షం నుంచి నేను కోరుతా ఉన్నానన్న. తూప్రాన్ మా గజ్వేల్ తరహా కాకపోయినా మాకు సెకండ్ గజ్వేల్ లాగా మాకు అభివృద్ధి చేసి మాకు చూపించాల్సిన బాధ్యత మీకే ఉంది. మరొక్కసారి మనకు ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఒక వేసైడ్ మార్కెట్, ఒక వైకుంఠ ధామము, ఒక మున్సిపల్ ఆఫీస్, ఇంత పెద్ద ఆఫీసు కలగనామా ఆయనడన్నా, అసలు అనుకున్నామా ఆయనడన్నా, పండుకొని కూడా వస్తాయి, నిద్ర కొన్ని కళలు వస్తాయి, అటువంటి కళలు కూడా ఇటువంటి భవనము వస్తుంది అనుకున్నామా? మన తూప్రాన్ను తలమానికమైనటువంటి ఒక పెద్ద పెద్ద ఆఫీసులను మనకు అడగకపోయినా ముందు చూపుతోని మనకు అందించినటువంటి గొప్ప ప్రభుత్వం, గొప్ప ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు మా గజ్వేల్ ఎమ్మెల్యే ఉండడం మన తూప్రాన్ ప్రజల పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తా ఉన్నానన్న. అలాగే మా మున్సిపల్ పాలక వర్గానికి ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్గా నాకు బాధ్యతలను అప్పగించి మా యొక్క పాలక వర్గానికి మరి మేమందరినీ కూడా ఈ తూప్రాన్ మున్సిపాలిటీ పాలక వర్గంగా తరపున మాకు ఇంత పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు అందించినందుకు శిరస్సు వంచి మీ అందరికీ ముఖ్యమంత్రి గారికి మరి హరీష్ అన్న గారికి పాదాభివందనం మరొక్కసారి చేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ తప్పకుండా తూప్రాన్ ప్రజల కోరిక తీర్చాలని మన హరీష్ అన్నను మరి మరొక్కసారి కోరుకుంటూ ధన్యవాదాలు తీసుకుంటున్నాను. సెలవు. జై తెలంగాణ, జై హరీష్ అన్న. ఇంకేమైనా మిగిలిపోయినాయా మరి మళ్ళీ యాడ్ చేస్తే మళ్ళీ సార్ దొరకడు, సరే ఎప్పుడు మరి. రైట్, థ్యాంక్ యూ. గౌరవ ఎండిసి చైర్మన్ ప్రతాప్ అన్న గారు మాట్లాడాలని కోరుతున్నా. జై తెలంగాణ. ఇప్పుడు రవీందర్ గౌడ్ కాంగ్రెస్ వాళ్ళని తిట్టిండు, బీజేపీ వాళ్ళని తిట్టిండు, అభివృద్ధిని అడిగిండు, ఏమన్నా వదిలిపెట్టిండా? అన్నీ అడిగిండు. ఇప్పటికో 200 కోట్లు ఇచ్చిండు హరీష్ అన్న, ఇంకో 200 కోట్లు కావాలంటున్నాడు. గౌరవనీయులు జై తెలంగాణ. బాబు ప్లీజ్. గౌరవనీయులు పెద్దలు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు, తెలంగాణ రాష్ట్ర హెల్త్ అండ్ వెల్త్ గౌరవ మంత్రి గారు, నిజంగా చెప్పాలంటే